ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామంలోని 680వ నామం స్తవప్రియ. అంటే ఈ స్తవం అంటే స్తోత్రం అన్నారు కదా, ఆ స్తోత్రము అంటే ఇష్టమైనటువంటి వాడు. ఆ స్తోత్రము చేసేవాడంటే ఆయనకి ఇష్టం. అట్లా చేసే వాళ్ళల్లో పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు. ఇప్పుడు ఏదైనా మనకిష్టమైన పని చేశారనుకోండి మన పిల్లలు, అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళకి కావాల్సింది ఏదో ఎప్పటి నుంచో వాళ్ళ మనసులో ఉన్నది మనకు తెలుసు, అడుగుతున్నారు, చూద్దాం 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 అంటున్నాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాళ్ళు చేసిన పని మనకి మనస్ఫూర్తిగా ఆనందం కలిగించిందో అప్పుడు వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళు అడిగింది తీసుకొచ్చిస్తే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం ఇంత అంతా కాదు. మరి మామూలుగా మనమే అలా చేస్తే పరమాత్మ మరి ఎందుకు చేయడు? ఆయనకి ఇష్టమైనట్టుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి కావలసినవన్నీ ఆయనే ఇస్తాడు. అసలు పిల్లల అంటే మన దృష్టిలో పిల్లలకి వాళ్ళకి ఏమి మంచో ఏది చెడో తెలియదు, అడుగుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, అది మంచిది కాదు, అట్లా వద్దు, ఇది మంచిది, ఇది తీసుకో, ఇది వాడుకో అని మనం ఇస్తాం. అదే పసిపిల్లలప్పుడు వాళ్ళు కత్తునో లేకపోతే దీపాన్నో అడిగితే అవి తీస్తే ఏడుస్తారు. ఏడిస్తే దాని దగ్గరికి వస్తుంటే మనం తీసేస్తాం, వాళ్ళకి అపకారం జరుగుతుందని. తీసేస్తే ఏడిస్తే ఏడ్చారని ఇస్తామా? మనం ఏం చేస్తాము, వాళ్ళకి ఆనందం కలిగించేది, ఆ ఏడుపుని మరిపించేది ఇంకోటి ఏదో ఇచ్చి, ఆ ఏడుపుని మరిపించి వాళ్ళకి శ్రేయస్సును కలిగించే బొమ్మ ఇచ్చి, వాళ్ళు కొరికిన మరి నలిపిన చేతికి మూతికి ఏమీ దెబ్బలు తగలకుండా ఉండేటువంటి ఒక బొమ్మ ఏదో ఇచ్చి వాళ్ళని మరిపిస్తే ఆటల్లో పెట్టేస్తాం. అట్లా పరమాత్మ చేస్తే మరి మన దృష్టిలో మన పిల్లలు ఎంతో మనకి, అట్లాగే పరమాత్మ దృష్టిలో మనం అందరము బిడ్డలమే, ఆయన సృష్టిలో వాళ్ళమే కదా. మరి ఆయనకి మనమందరము అంతే కదా. మనకి ఏది అడగాలో ఏది కోరుకోవాలో తెలియక కోరుకున్నవన్నీ ఇవ్వకపోతే భగవంతుడికి మన మీద దయలేదు అనుకుంటాం తప్ప, అది మనకి ఎందుకు ఇవ్వలేదో ఆయనకి తెలుసు కదా, ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేది. దానికి కారణం ఏదో ఉంటుంది, అది కూడా మన మంచికే అనేటువంటి భావం మనకి రావాలి. వచ్చిన రోజున బాగుపడ్డట్టే, భగవంతుడికి దగ్గర అయినట్టే. ఇప్పుడు మనకి ఇస్తే మంచివాడు దేవుడు, ఇవ్వకపోతే చెడ్డవాడు అని అనుకుంటాం. మన పిల్లల్ని మనం తప్పు చేశారని చెబితే వినకపోతే కొడితే అమ్మకి నాన్నకి నా మీద ప్రేమ లేదు అని ఏడుస్తాడు, అవతలకు పోయి అలుగుతాడు, అందరితో చెప్తాడు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయితే ఈ పిల్లడికి ఏం తెలుసు తల్లిదండ్రుల ప్రేమ, వాడు బాగుపడతారని కొట్టారు, వీడట్ట అంటున్నాడు అనుకుంటారు. పిల్లలైతే అవునరా, మన అమ్మ నాన్నకి మన మీద ప్రేమ ఉండదు, మనల్ని అట్టగే కొడతారు అనుకుంటారు. మరి ఆ పిల్లలు ఎలాగో భగవంతుడి దృష్టిలో మనం కూడా అంతే. మనల్ని కూడా చూసి పరమాత్మ అలాగే నవ్వుకుంటాడు, వీళ్ళు పిచ్చి పిల్లలు అని, ఏం తెలియదు, ఏం కోరుకోవాలో తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు వీళ్ళకి అనుకుంటాడు. మరి ఆయన్ని స్తోత్రం చేస్తే చాలు, ఆయన పిల్లలకి తల్లి అన్నీ ఎలా అడగకుండానే పసిప్రాయంలో అడగటం చేత కాని బిడ్డకి అన్నీ అందించి అన్నీ అమర్చి బిడ్డ సుఖంగా హాయిగా ఆడుకుని పడుకునేటట్టుగా ఎలా చేస్తుందో అట్లా చేస్తాడు పరమాత్మ. మరి కొంచెం వయసు వచ్చిన తర్వాత, నడకొచ్చిన తర్వాత చెయ్యి పట్టుకుని నడవమంటే వాడికి నామోషి, ఏమక్కర్లా నేను నడుస్తానంటాడు, చెయ్యి వదిలేసి పరిగెత్తాడు, పడతాడు, ఏడుస్తాడు, అమ్మా అంటాడు. నేను చెప్తే వినలేదుగా నాన్న, నా చెయ్యి పట్టుకుని నడవమంటే నడవలేదు, పడ్డావు చూడు దెబ్బ తగిలింది అని
సవరదీసి ఊది మరి ఏదో చెప్తుంది, కానీ ఆ దెబ్బ తగిలిన దెబ్బ బాధ వాడు భరించాల్సిందే కదా. ఎందుకు పడ్డాడు? అమ్మను వదిలేయబట్టి పడ్డాడు. అదే అమ్మ చేతిలో చెయ్యి ఉంచి నడిస్తే అమ్మ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్న బిడ్డకి ముళ్ళు గుచ్చుకోకుండా దోవ చక్కగా చేసి బిడ్డకి సుగమం చేస్తుంది దోవని. అది తెలియక వదిలేసి పరిగెత్తితే అట్లాగే పడిపోతాం. అందుకని ఆ భగవంతుణ్ణి వదిలేసిన వాడి బ్రతుకు చెప్పలేం. భగవంతుణ్ణి పట్టుకున్నవాడి బ్రతుకు ఎలా ఉంటుందో మాకు తెలుసులే, అన్నీ కష్టాలే, మీరన్నీ అలాగే చెప్తారు, భక్తి ఎక్కువైన కొద్దీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, ఏం భగవంతుడు మీరన్నీ అట్లాగే చెప్తారని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మరి పరీక్షలు పై క్లాసులకు వెళ్ళిన కొద్దీ పెద్ద పరీక్షలు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు చదువుతున్నారు? చదువు మరి ఊరుకోవచ్చు కదా చదవకుండా. చదివి పై క్లాసులకు వెళ్ళిన కొద్దీ పెద్ద పెద్ద పరీక్షలు రాసి నిద్రపోకుండా చదివి కష్టపడి మరి పరీక్షలు రాసి తర్వాత ఉద్యోగం తెచ్చుకొని ఉద్యోగం చేసి తర్వాత సంపాదించుకొని సుఖపడాలనే కదా ఎంత కష్టపడేది. మరి ఆ సుఖం కోసం ఎంత కష్టపడుతున్నాడు. మరి భగవంతుడు అనుగ్రహం కలగాలి అంటే మరి పరీక్షలు అక్కర్లేదా? భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి వీడు ఎంతవరకు నిలబడతాడు అని చూస్తాడు. తప్పేముంది? మనం ఈ పరీక్షలన్నీ రాయకపోతే ఏమవుతుంది? రాయకుండా పై క్లాసులకు పంపిస్తారా? పంపించరు కదా. అట్లాగే ఆయన కూడా చిన్న చిన్న పరీక్షలే పెడతాడు. ఆయన ఏమి భరించలేని పరీక్షలు పెట్టడు. కాకపోతే మనకి అలా ఉంటాయి, భరించలేని పరీక్షలాగా కష్టాలాగా ఉంటాయి. మన కష్టాన్ని అంతకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే ఇది కష్టం కాదు అనిపిస్తుంది, తేలిగ్గా ఉంటుంది. అప్పుడు బరువెక్కిన హృదయం తేలికైపోయి సరే ఇది ఎంతలే వాళ్ళ కష్టం ముందు అనిపిస్తుంది. సుఖాన్ని చూసుకునేటప్పుడు మనకంటే తక్కువ సుఖపడే వాళ్ళని చూసుకోవాలి, మనకంటే ఎక్కువ వాళ్ళని పోల్చుకోకూడదు. కష్టంలో ఎక్కువ కష్టపడే వాడిని పోల్చుకోవాలి, సుఖంలో తక్కువ సుఖాన్ని పొందేవాడిని పోల్చుకోవాలి. అప్పుడు వాళ్ళ కంటే మనం బోడు నయం. తిండికి బట్టకి ఉండటానికి తినడానికి దేనికి లోటు లేదు. ఇంత హాయిగా భగవంతుడు మనకు అన్నీ సమకూరిస్తే ఇంకా ఎందుకు ఏడవటం? వాళ్ళకి ఏమీ లేక అల్లాడిపోతున్నారు, మనం చూస్తున్నాం కదా అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎంతో గొప్ప ధనవంతుడిలాగా ఉంటాడు. ఏదో కోట్లు ఉన్నవాడు సుఖపడుతున్నాడు అనుకుని వాళ్ళని చూసి లేదని ఏడిస్తే వాడు పడే కష్టం ఇంత అంత కాదు. కోట్లు ఉన్నవాడు కోట్ల బాధలు ఉంటాయి, వాడికి ఏం బాధలు లేకుండా ఉండు. తిండి తిండు, నిద్రపోడు, మంచినీళ్ళు తాగటానికి కూడా ఖాళీ ఉండదు. మరి ఒంటి నిండా రోగాలు తెచ్చుకుంటాడు, అర్హతను పోగొట్టుకుంటాడు. ఎందుకు సంపాదించేది? తినటం కూడా తినలేడు. ఆ రోగాలన్నీ ఒంటి నుండి తినే పదార్థాలని కూడా తినలేకపోతాడు. ఎందుకు ఈ సంపాదన? ఎంతమున్నా లవణం అన్నం, ఆ ఉప్పు అన్నం కూడా తినలేకపోతున్నాడు. మధురమైన తీపి పదార్థాన్ని తినలేకపోతున్నాడు. ఎందుకు? ఎంత సంపాదిస్తే మాత్రం ఏమిటి? అందుకని సంపాదించడం ప్రధానం కాదు, దాన్ని మనం మనస్ఫూర్తిగా ఎలా తీసుకుంటున్నాము అనేది అసలైన విషయం. అట్లా భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలి అంటే మన మనసు నిండా ఆయన నిండిపోయి ఉండాలి. ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయనే దిక్కు, నువ్వే దిక్కయ్యా అమ్మా అని అంటే తప్పకుండా ఆదుకుంటారు, చేదుకుంటారు. చేదుకోవటం అంటే తన దగ్గరకు తీసుకుంటాడు. ఇప్పుడు చేదుకోవడం అంటే ఎవరికీ తెలియదు, మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం పెద్దవాళ్ళం కనుక నూతులో నుంచి బకెట్ను చేదుకోవటం అంటారు కదా. అలా ఇప్పటి వాళ్ళకైతే ఆ నూతులు తెలియదు, చేదుకోవటము తెలియదు. అట్లా చేదుకుంటాడు భగవంతుడు అంటారు. ఇప్పుడు మనము ఒకళ్ళ దయకు పాత్రులం అయ్యాము అనుకోండి. ఇప్పుడు మన అధికారి ఉన్నాడు, లేకపోతే మన పక్కన వాళ్ళు ఉన్నారు,
ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే మన మీద ప్రేమగా ఉన్నారు అంటే, మనం ప్రేమని అందిస్తే, మనకేది కావాలో అది ఎదుటి వాళ్ళకి అందిస్తే అది మనకు వస్తుంది అని చెప్తాడు భగవంతుడు. అట్లాగే మనము ఇచ్చి పుచ్చుకొని ఆనందాన్ని అందరూ పొందొచ్చు. అట్లాగే భగవంతుడికి కూడా మనం హృదయాన్ని అర్పిస్తే ఆయన హృదయం నిండా మనల్ని కూడా నింపుకుంటాడు. మనకు కావలసినవి అడగకుండానే ఇస్తాడు. అదే అనుగ్రహం అంటాం. ఆ ప్రసన్నత, ఎవరు మన మీద దయ చూపించినా, ప్రేమ చూపించినా, ఆ దయ ప్రేమ స్వరూపం ఎవరిది అంటే ఆ పరమాత్మదే. ఆ పరమాత్మే వాళ్ళ రూపంలో మనల్ని ఆదుకుంటున్నాడు, రక్షిస్తున్నాడు, మరి మనల్ని మనకు అండగా ఉన్నాడు అనేటువంటి భావం నిండి ఉండాలి. నేను ఆడికి చేశాను, వాడు మనకేం ఏం చేస్తాడు, చూడకేం చేస్తాడు, అది ఏమన్నా గొప్ప ఏంటి అని అన్నాడా, వాడికి అది కూడా ఉండదు. చివరికి అది కూడా ఎగ్గొట్టేస్తాడు, చేయడు. అప్పుడు వాడినే అంటాడు మళ్ళీ వీడు చేయించుకున్నాడు చేయలేదు అని. అది కాదు, అసలు మనం చేసింది మర్చిపోవాలి. ఎవరికి ఏది మంచి చేసినా అది మనం మర్చిపోవాలి. చేయించుకున్నవాడు గుర్తుంచుకోవాలి. ఆ రకంగా వస్తే, ఎవరి ధర్మంగా వాళ్ళు నడిస్తే అంతా శుభమే. ఆ విధంగా మరి భగవంతుణ్ణి మనసు నిండా నింపుకుంటే ఆ భగవంతుడి హృదయంలో ఈ భక్తుడు చక్కగా ఎప్పుడూ ఉంటాడు. అదే ఎప్పుడు ఆయన్ని స్మరిస్తూ ఉండటమే ధ్యానం. మనకి ఎవరు సహాయం చేసినా మనం దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు అని అంటాం కదా. మరి బాధ పెడితే రాక్షసుల్లాగా పీక్కు తింటున్నారు అంటాం. అంటే బాధించేవాడు రాక్షసుడు, ఆదుకుని కాపాడేవాడు దేవుడు అనేది మనకు తెలుసు. అట్లాగే మనం కూడా అలాగే దేవుళ్ళలాగా అందరినీ ఆదుకుంటూ ఉండాలి, మనకి చేతనైనంత సాయం చేస్తూ ఉండాలి. అదే భగవంతుడి అనుగ్రహంగా మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. అట్లా ఎవరు మన యందు ప్రేమ చూపినా ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో, ఆ ప్రేమ రూపంలో మనకి అందుతున్నాడు. ఆ రూపంగా వాళ్ళ మనస్సుగా పరమాత్మ ఉండి ప్రసన్నతని చూపిస్తున్నాడు అలా అనే భావంతో ఉండాలి. మరి భగవంతుడు ప్రసన్నత చూపించటం అంటే ఇతరుల యందు మనము ప్రేమని, దయని చూపించటమే భగవంతుడు ప్రసన్నతని ఆ దయ రూపంలో వాళ్ళకు చూపిస్తున్నాడు. మనకి ఎవరైనా మరి దయ ప్రేమ చూపించి మనల్ని ఆదుకుంటే ఆ దయ ప్రేమ రూపంలో మనల్ని ఆదుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అట్లా ప్రశంసించటం వల్ల పరమానందభరితుడయ్యే స్వామిని స్తవప్రియ అన్నారు శంకరులు. పరమాత్మని నిర్మలమైనటువంటి మనస్సుతో స్తుతిస్తే చాలు, స్వామి పరమానందపడిపోతాడు. ఆ స్తుతించటంలో భాషలో అందం అక్కర్లేదు, మరి చెప్పే రీతిలో అందం అక్కర్లేదు. అందరూ గానాలు చేయలేరు కదా, అందరూ మరి కాళిదాసులాగా స్తోత్రాలు చేయలేరు, మరి గాన కళాకోవిదల్లాగా అందరూ భగవంతుణ్ణి గానం రూపంలోనూ స్తోత్రం చేయలేరు. అయినా కూడా ఆయన మనస్సును చూస్తాడు, భావాన్ని చూస్తాడు, వాళ్ళని ఆదుకుంటాడు. అట్లా మనం నిర్మలమైనటువంటి మనసుతో స్తుతిస్తే చాలు, పరమానందపడిపోతాడు. మనోభావం పవిత్రంగా ఉంటే చాలు, స్వామికి ఇష్టమవుతాడు. నువ్వే తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఇత పరం వెరుగనంటే చాలు స్వామి కరిగిపోతాడు. అటువంటి స్వామిని స్తవప్రియుడు అన్నారు. ఏ విధంగానైనా, ఏ భాషలోనైనా, ఎవరైనా సరే మంచి ఉద్దేశంతోనే, మరి దురుద్దేశంతో అయినా సరే తనని గుణకీర్తనం చేస్తే చాలు పొంగిపోయే స్వామి
స్తవప్రియుడని పరాశరులు భావించారు. అంటే వైరభక్తి అని మరి కంసుడు కానీ హిరణ్యకశిపుడు కానీ వైరంతో ఎప్పుడూ భగవంతుణ్ణి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అనుక్షణం భగవంతుణ్ణి తలుస్తూనే ఉండేవాళ్ళు. దాన్ని వైరభక్తి అంటారు. ఏ వైరంతో అయినా సరే ఆయన్ని తలిస్తే చాలు, అందుకే వాళ్ళకి ముక్తిని ప్రసాదించాడు భగవంతుడు. అట్లాగే ఆ విధంగా ఏ విధంగా అయినా ఏ భాషలో అయినా ఎవరైనా సదుద్దేశంతో అయినా దురుద్దేశంతోనైనా తన గుణకీర్తనం చేస్తే చాలు పొంగిపోయే స్వామి స్తవప్రియుడని పరాశరులు భావించారు. పూర్వం ఘంటాకర్ణాదుల వృత్తాంతాలు ఇటువంటివే. సత్యసంధులు కూడా ఈ భావమే వ్యక్తీకరించారు. మరి శంకరుల వారు ఏమన్నారు, ఇంకొకసారి ప్రశంసించటం వల్ల పరమానందభరితుడయ్యే స్వామిని స్తవప్రియ అన్నారు. ఈ విధంగా భక్తులు ఓం స్తవప్రియాయ నమః అని ఆ స్వామిని స్తుతిస్తున్నారు. అటువంటి స్తవప్రియ అయినటువంటి స్వామిని మనం మరి స్తోత్రం చేస్తూ, స్వామి నాకు స్తోత్రాలు రావు, గానాలు రావు, చక్కగా పాడలేను, మరి మంత్రాలు వేదాలు చదవలేను, అయినా నా మనసు నీకే అర్పిస్తున్నాను, నీదే స్వామి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నువ్వే నన్ను ఆదుకోవాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానిస్తే చాలు, భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనుక స్వామి నన్ను చక్కని మార్గంలో నడిపించి నన్ను అనుగ్రహించి ఆ జ్ఞాన మార్గంలో జ్ఞాన పదంలో నన్ను నడిపి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం